నంద్యాల పట్టణంలో బుధవారం నంద్యాల రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెన్షనర్స్ డేను ఘనంగా నిర్వహించారు. నంద్యాల పట్టణంలో బుధవారం రైల్వే పెన్షనర్స్ డేను నంద్యాల రైల్వే పెన్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రైల్వే డాక్టర్ వినయ్ కుమార్, నంద్యాల ఏడీఎన్ తిరుమలరావు, గుంతకల్లు డివిజన్ పెన్షనర్స్ అసోసియేషన్ డివిజన్ సెక్రటరీ రంగస్వామి, గుంటూరు డివిజన్ పెన్షన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామాంజనేయులు, సెక్రటరీ నరసయ్య, నంద్యాల పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణమూర్తి, కార్యదర్శి అన్వర్, కోశాధికారి చంద్రశేఖరాచారి, పెన్షనర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1982 డిసెంబర్ 17వ తేదీన సుప్రీంకోర్టులో పెన్షనర్స్ కి అనుకూలంగా తీర్పు వచ్చిన రోజని పెన్షనర్స్ డే జరుపుకుంటామని వారు తెలిపారు. ఈ యొక్క పెన్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆయన మీకు ఆల్రెడీ ఇచ్చారు. వాళ్ళ యొక్క పెన్షన్ డే ఎందుకు చేస్తున్నారు? నాకరా గారి డిఎస్ నాకరా గారు మరి ఫాదర్ ఆఫ్ ది పెన్షన్ ఆల్ ఓవర్ ఇండియా. ఆయన ఇచ్చేటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుకు సంబంధించి మరి ఈరోజు మనము అనుభవిస్తూ ఆయన జ్ఞాపకం చేసిన కోసమే ఈరోజు నిర్ణయించారు. నేను గుంటకల్ డివిజన్ నుంచి వచ్చాను. మరి దీని తోడుగా పెన్షన్ డే ముందు పెన్షన్ అదాలత్ కూడా జరిగింది. పెన్షనర్స్ డే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, దాదాపు 4 దశాబ్దాల క్రితము 1982లో సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది పెన్షనర్స్ కి ఫేవరబుల్ లో. డిఎస్ నకారా గారు అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ ఫైనాన్స్ లో డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఓఎస్ గా రిటైర్ అయిన ఆయన సుప్రీంకోర్టులో సుదీర్ఘ పోరాటం తర్వాత జస్టిస్ వైవి చంద్రచూడ్ గారు సేమ్ ఈ రోజు దాదాపు 1982 17 డిసెంబర్ 1982లో మా పెన్షనర్స్ అందరికీ అనుకూలంగా ఒక తీర్పు ఇచ్చారు. ఏమంటే, పెన్షన్ అనేది ఒక భిక్షనో లేకపోతే ఎవరో ఇచ్చే ధర్మం కాదు. సుదీర్ఘంగా గవర్నమెంట్ కి సేవ చేసినందుకు ఒక విశ్రాంత ఉద్యోగి యొక్క హక్కు అని చెప్పి ఆయన తీర్పు ఇచ్చారు. ఆ రోజు నుంచి పెన్షనర్స్ అందరికీ పెన్షన్ రెగ్యులర్ సర్వీస్ లో ఉన్న ఎంప్లాయీస్ కి ఏమో గానీ పెన్షనర్స్ మాత్రం బ్యాంకు ఆఖరి రోజు ముందే ఒక రోజు ముందే పెన్షన్లు పడిపోతున్నాయి. ఇవన్నీ జస్టిస్ చంద్రచూడ్ గారు ప్లస్ డిఎస్ నకారా గారి పుణ్యమే అనే ఉద్దేశంతో వారిని స్మరించుకుంటూ ఈ రోజున ఈ పెన్షన్ డే సెలబ్రేషన్ చేస్తున్నాము.